అమరావతి రాజధాని మునిగిపోయిందంటూ బ్లూ మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. గడిచిన 15 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా 24 అవర్స్లోనే 22 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. వాగులన్నీ పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. వేసవికాలంలో చుక్క నీరు కూడా కనిపించని వాగులు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించే విధంగా ప్రవహిస్తూ ఉన్నాయి. అమరావతి రాజధానిలోని కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది. పాలవాగు పరిస్థితి అదే, బూచువాగు పరిస్థితి అదే, ఇంకొంచెం ముందుకెళ్తే ఎద్దువాగు పరిస్థితి కూడా అదే. ఇక గుంటూరు జిల్లాలో గుంటూరు సిటీలో కురిసిన అతి భారీ వర్షాల నీరు మొత్తం కొండవీటి వాగు ద్వారా కృష్ణానదిలోకి వెళ్లాల్సి ఉంటుంది. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఇప్పటికే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్కడ పూర్తి చేయడంతో కొండవీటి వాగులో వచ్చిన వరద మొత్తాన్ని ఎత్తి కృష్ణానదిలో పోస్తా ఉన్నారు. ఇక రాజధాని ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు వాగులకు చేరేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎందుకంటే అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున లింకు రోడ్లు, గ్రావిటీ కెనాల్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ మట్టి తవ్వకాలు చేసి వర్షపు నీరుకి ఆటంకం ఏర్పడింది. లేదు అంటే అమరావతి రాజధానిలో ఈ మాత్రం నీరు కూడా నిలిచేది కాదు. ఇక అమరావతి రాజధాని నుంచి గుంటూరుకి రాకపోకలు స్తంభించిపోయాయని, పెదపరిమి నుంచి నీరుకొండకి అసలు ఎవరు వెళ్ళడానికి లేకుండా మొత్తం వరద వచ్చేసింది, నీరుకొండ గ్రామం మొత్తం చుట్టేసిందని, ఇక నేషనల్ హైవే కాజా దగ్గర టోల్ గేట్ మునిగిపోయిందని, దీనికి చంద్రబాబు నాయుడే కారణమని, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద జూపొడి వద్ద వాగులు పొంగి జాతీయ రహదారి మీదగా ప్రవహించడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు, అక్కడ అమరావతి రాజధాని పెట్టడమే ప్రధాన కారణం అంటూ సాక్షి మీడియా కోడే కూస్తా ఉంది. పులివెందుల ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక చతికిలబడ్డ ఈ వైఎస్ఆర్సీపీ నేతలు అమరావతి రాజధాని వరద గురించే మాట్లాడుతున్నారు కానీ పులివెందుల ఎన్నికల గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు. పులివెందుల ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, అక్కడ మేము ఎన్నికలు కూడా బహిష్కరించామని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఎన్నికలు బహిష్కరించినా, ఎన్నికల్లో పాల్గొన్న ప్రజలు మీ పట్ల చేదరించుకుంటూ ఉన్నారనే విషయం బ్యాలెట్ పెట్టెల్లో జనం రాసి వేసిన స్లిప్పుల ద్వారా తెలుస్తా ఉంది. 30 సంవత్సరాల తర్వాత మొదటిసారి నేను పులివెందుల్లో ఓటేశాను అని ఒక మహిళ రాసి స్లిప్ దాంట్లో వేసిందంటే గడిచిన 30-40 సంవత్సరాలుగా మీరు అక్కడ ఎలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే వరద నీరు మొత్తం కృష్ణానదికి పోతా ఉంది. అయితే ఇంకా రాబోయే 2-3 రోజులు పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వర్షపు నీరు చేరే అవకాశం ఉంది. పనులు జరుగుతూ ఉన్నాయి. కొండవీటి వాగు విస్తరణ, పాలవాగు విస్తరణ, గ్రావిటీ కెనాల్ కనుక పూర్తయితే ఇక అమరావతి రాజధానికి ముంపు ఉండదు. మొదటి 1-2 సంవత్సరాలు కొంచెం వర్షాల కారణంగా పనులు లేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక్కసారి ఈ మట్టి పనులు ఏదైతే ఈ గ్రావిటీ కెనాలు, పాలవాగు, కొండవీటి వాగు పనులు కనుక పూర్తయితే అమరావతి రాజధానిలో చుక్క నీరు కూడా నిలబడే అవకాశం లేదు. ఇక అమరావతి రాజధానిలో ఐకానిక్ టవర్స్లో చేరిన నీరు తోడడానికే 100 కోట్లు ఖర్చు అవుద్దని ఒకడు మరలా మొదలుపెట్టాడు. వాడు జైలుకి వెళ్ళొచ్చినా కూడా సిగ్గుశారం ఏం లేదు. మొత్తం 4 టవర్స్లో 3 టవర్స్లో చుక్క నీరు కూడా చేరలేదు. ఒక టవర్లో మాత్రం ఒక వాగు కట్టలు తెంచుకొని వచ్చి పడింది. దాంతో ఆ టవర్లో నీరు నిలిచింది. 2 రోజుల్లో ఆ నీరు కూడా బయటికి పంపించేస్తారు. ఈ 4-5 రోజుల తర్వాత అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున పనులు ప్రారంభమవుతాయి. అయితే వర్షం నీరు పెద్ద ఎత్తున చేరడంతో కొంచెం బురద ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆరడానికి సమయం పట్టింది. ఈలోగా భవనాల నిర్మాణాలకు సంబంధించిన ఇంటర్నల్ పనులు, ఇండోర్ పనులు చేసుకునే అవకాశం ఉంది. పనులు నిలిచిపోయేదంటే ఓపెన్లో జరిగే పనులు మాత్రం నిలిచిపోయాయి. బయట రోడ్లు పనులు, మట్టి పనులు నిలిచిపోయాయి. వర్షాలు పడేటప్పుడు ఎక్కడైనా నిలిచిపోతాయి. హైదరాబాద్లో అయినా నిలిచిపోతాయి, ఢిల్లీలో అయినా నిలిచిపోతాయి. అందువల్ల ఐఏఎస్ అధికారుల భవనాలు అవన్నీ లోపల పెయింట్ పనులు అవన్నీ చేసుకుంటూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధాని ఫ్లడ్ ఫ్రీ సిటీగా రూపుదిద్దుకోబోతా ఉంది. అమరావతి భవిష్యత్తులో వరదలు రాకుండా ఇప్పటి వరదలు
ప్రస్తుతం వచ్చిన వర్షపు నీరు ఒక హెచ్చరికను మాత్రమే జారీ చేశాయి. అది కూడా మంచిగా జరిగింది అనుకోవాలి. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిని వరదల నుంచి ఎలా కాపాడబోతున్నారు అనే విషయాల్ని మరో వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం.